బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకరూలిపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ మాజీ మంత్రులు అంబటి రాంబాబు అలాగే విడుదల రజనీని అడ్డుకున్నారు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు. ఒక లడ్డు వ్యవహారంలో వైసీపీపై ఆరోపణలను నిరసిస్తూ బోయపాలెం గుడిలో పూజలు చేసేందుకు అంబటి రాంబాబు అలాగే విడుదల రజనీ అక్కడికి చేరుకున్నారు. పూజలు చేస్తుండగా గుడి వద్దకు వెళ్లారు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు. ఇటు విడుదల రజనీని డౌన్ డౌన్ అంటూ టీడీపీ నినాదాలు చేశారు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు. పూజల తర్వాత బయలుదేరుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేశారు కార్యకర్తలు. ఇటు టీడీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీనికి సంబంధించి అంబటి రాంబాబు అలాగే రజనీ కారు పైకి అటాక్ చేసేందుకు కార్యకర్తలు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఒక్కసారి సంఘటన స్థలంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. విడుదల రజనీ డౌన్ డౌన్, అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంటూ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇటు అంబటి రాంబాబు కారుని అడ్డుకొని మగాడివైతే రారా అంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్స్ అనుకోవచ్చు. ఒక రకంగా ఇటు పోలీసులు అంబటి రాంబాబుని కారు దిగకుండా ఆపే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఇటు టీడీపీ కార్యకర్తలు అలాగే ఇటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ముఖాముఖి ఒకరిపై ఒకరు తలపడ్డారు. ఇటు పోలీసులు అడ్డుకొని వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇటు విడుదల రజనీ ఏం మాట్లాడారో ఒక్కసారి విడుదల రజనీ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఆ రిపోర్ట్ మేము మీకు పంపిస్తాము. క్లియర్గా ఎన్డీడీబీ స్పష్టం చేస్తూ ఉంది. ఈ ఛార్జ్ షీట్లో కూడా దెర్ ఈజ్ నో ల్యాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఉంది.
ఆ పాయింట్స్ అన్ని కూడా ఉన్నాయి, మీకు కావాలంటే అదొక కాపీ మీకు పంపిస్తాం, చూడండి. వాళ్ళకి ఎట్లాగో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కనబడదు, ఎందుకంటే వాళ్ళు కనిపించినా కూడా ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే లేని దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మరి ఈ రోజున కూడా వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి ఇంకా ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం ఈ రోజు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళ ఎవరు కూడా బాగుపడరు. ఈ దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడే సమాధానం చెప్తాడు. పోతే ఆ రిపోర్ట్ మేము పంపిస్తాము, క్లియర్గా ఎన్డీడీబీ స్పష్టం చేస్తాం. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు, ఆ వెంకన్న స్వామితో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడలేదు, బాగుపడరు అంటూ ఇటు విడుదల రజనీ అయితే సెన్సేషనల్ కామెంట్స్ అంటూ చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఇటు టీటీడీకి సంబంధించిన లడ్డు వ్యవహారం, దాంట్లో వాడిన నెయ్యి కావచ్చు, మిగతా వాటన్నిటి గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటు పల్నాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కేంద్ర బిందువుగా అని చెప్పుకోవచ్చు. గతంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా మనం అక్కడ చూసాం. అక్కడ అల్లర్లు, కొట్లాటలు, గొడవలు, ఇటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, ఇటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు. ప్రస్తుతానికి ఇటు బోయపాలెం గుడిలో పూజలు చేస్తున్నప్పుడు ఇటు అంబటి రాంబాబు అలాగే విడుదల రజనీ డౌన్ డౌన్ అంటూ అక్కడికి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు చేరుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ నుంచి అంబటి రాంబాబు కానీ రజనీ కానీ వెళ్ళిపోయారా? కార్యకర్తలు ఆ కార్లను ధ్వంసం చేయడం కానీ లేకపోతే ఎవరైనా అరెస్ట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? ప్రధానంగా వైసీపీ సంబంధించి నేతల్ని ఉద్దేశిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల విషయం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా అంటే టీడీపీ వాళ్ళు ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలు, వాటిని తొలగించాలి అంటూ కూడా నిన్నటించి వైసీపీ శ్రేణులంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరులో మహాపాపం అనే పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలంటూ కూడా అంబటి రాంబాబు నిన్న కోరడం జరిగింది. లేని నేపథ్యంలో ఈ రోజు నేనే తొలగిస్తామంటూ కూడా నిన్న ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో ఈ రోజు కానీ నిన్న కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులంతా కూడా పూజలు, ప్రక్షాళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బోయపాలెంకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించినటువంటి కాన్వాయ్ని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె కాన్వాయ్ పైన కూడా వాళ్ళు దాడి చేసినటువంటి నేపథ్యంలో ముందు భాగం ఏదైతే ఉందో అది కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన మాజీ మంత్రి విడుదల రజనీ అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కావాలని చెప్పే వైఎస్ఆర్సీపీ పార్టీని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారు. కంపల్సరిగా చిట్టు విచారణలో వచ్చినటువంటి అంశాలని వెలుగులోకి తీసుకొని రాకుండా కావాలని చెప్పే తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విధంగా కూడా మాజీ మంత్రి విడుదల రజనీ ఆగ్రహం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం గుంటూరులో ఉన్నటువంటి గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అంబటి రాంబాబు కూడా ప్రక్షాళన కార్యక్రమానికి హాజరయ్యి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి వాహనాన్ని కూడా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కర్రలు పట్టుకొని అడ్డుకోవడం జరిగింది. అయితే అక్కడ నల్లపాడు పోలీసులు రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలను కూడా వాళ్ళు రాజేసినటువంటి ప్రయత్నం నేపథ్యంలో అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన్ని సీఎం చంద్రబాబుని కూడా దూషించినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. అయితే ఈ అంశంలో అంబటి రాంబాబు అయితే క్లియర్ గా చెప్తున్నారు.